హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నటసింహం నందమూరి బాలయ్య అఖండ తాండవానికి సర్వం సిద్ధమైంది. బాక్సాఫీస్ మొత్తం అఖండ కంట్రోల్లోకి వచ్చింది. పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అఖండ ఫీవర్ స్టార్ట్ అయింది. కంటి చూపుతో బాక్సాఫీస్ని దడదడలాడించిన బాలయ్య వరుస డిజాస్టర్లతో ఎప్పుడు లేనంత లోయెస్ట్ ఫేజ్ని ఫేస్ చేశాడు. మాస్లో తిరుగులేని స్టార్గా ఉన్న బాలయ్య ఒక ట్రోల్ మెటీరియల్లా మారిపోయాడు. అలాంటిది అఖండ 2 సినిమాకున్న క్రేజు, జరుగుతున్న బుకింగ్స్ చూస్తుంటే ట్రేడ్కి మతిపోతుంది. నిజంగా ఇది బాలయ్య సినిమానేనా అన్న డౌట్ కూడా వస్తుంది. బాక్సాఫీస్ వద్ద ఆ సందడి, ఆ కోలాహలం, ఆ బ్యానర్లు, సోషల్ మీడియాలో ఆ హడావిడి చూసి ట్రేడ్ అంతా బిత్తరపోతుంది. అఖండ 2 సినిమాకి ప్రమోషన్లు సరిగ్గా చేయలేదు. వాస్తవంగా సీక్వెల్ హైపు క్రేజీ కాంబో కాబట్టి ఈ సినిమా పైన మంచి బజ్ ఉంటుంది అనుకునేవారు. టీజర్ అండ్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఎలాంటి చడి చప్పుడు లేదు, ఎక్కడా దీన్ని ఊసేలేదు. బాలయ్య మంచి ఫామ్లో ఉన్నాడు, సీక్వెల్ హైప్ ఉంది. బాలయ్య బోయపాటి కాంబోకుండే క్రేజే వేరు. సోలో రిలీజ్ అయినా సరే సినిమా పైన బజ్ రావడం లేదేంటి అని ఒకటే చర్చ. అయితే నిన్న బుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, ఆ ఫాస్ట్ బుకింగ్స్ చూసిన తర్వాత అదంతా తుఫానుకు ముందొచ్చే హెచ్చరిక అనిపిస్తుంది. ఎందుకంటే సునామీ, తుఫాన్లకి ముందు వాతావరణం అలాగే ఉంటుంది. అసలు బాలయ్యని మాస్కా బాప్ అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమవుతుంది. లక్ష్మీ నరసింహ, చెన్నకేశవరెడ్డి సినిమాల తర్వాత వరుస ఫ్లాప్స్. మళ్ళీ సింహ వరకు ఒక్క హిట్ కూడా లేదు. ఆ ఒక్క సినిమాతో రచ్చలే వదిలిపెట్టాడు. ఆ సినిమా ఆ సంవత్సరంలోనే ఆల్ టైమ్ రికార్డు. అత్యధిక సెంటర్స్లో 50 రోజులు, 100 రోజులు ఆడిన లాస్ట్ సినిమా కూడా అదే. మళ్ళీ తర్వాత డిజాస్టర్లే. లెజెండ్ సినిమాతో మళ్ళీ హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాడు. ఎలక్షన్స్ టైం కాకపోయి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయి ఉండేది. మళ్ళీ ఫ్లాప్సే. మళ్ళీ గౌతమిపుత్ర శాతకర్ణిని వదిలేస్తే ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, అల్ట్రా డిజాస్టర్లు. అంతా ముగిసిపోయినట్టే బాలయ్య కెరీర్ అనుకున్నారు. కానీ అఖండ సినిమాతో దుమ్ము లేపాడు. కరోనా టైము, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఎక్స్ట్రా షోస్, బెనిఫిట్ షోస్, ప్రీమియర్స్కి నో పర్మిషన్. అయినా సరే బ్లాక్ బస్టర్ కొట్టాడు. కేవలం అది హిట్ కాదు, ఇండస్ట్రీకే ఊపిరి పోసిన క్షణం అది. తర్వాత ఇక కంటిన్యూగా హిట్లు. సంక్రాంతి టైంలో ఒక మాస్ సినిమా అయిన వీరసింహారెడ్డితో హిట్ కొట్టాడు. భగవంత్ కేసరి, డాకు మహారాజ్తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు పడ్డాయి బాలయ్యకి. ఇప్పుడు అఖండ సినిమాకి ప్రమోషన్స్ లేకపోయినా బుకింగ్స్తోనే ఊచకోత జరుగుతుంది. అసలు బజ్జే లేదనుకుంటే టికెట్ ముక్క మిగలడం లేదు. ప్రీమియర్స్కి డే 1 మొత్తం హౌస్ఫుల్. ఇంకా బుకింగ్స్ అయితే సరిగ్గా ఓపెన్ చేయలేదు. సీడెడ్లో నిన్న సాయంత్రం 5 గంటలకి బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. నైజాంలో నైట్కి స్టార్ట్ అవుతాయి అనుకుంటే అది లేదు. లిమిటెడ్ బుకింగ్స్తోనే అప్పటికి 6 కోట్లకి పైగా గ్రాస్ పెట్టాడు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఆ లెక్క ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. అయితే బాలకృష్ణ సినిమాలకి ఆన్లైన్ బుకింగ్స్, ఆన్లైన్ వ్యూస్కి ఎలాంటి సంబంధం లేదు. ఆయనదంతా మాస్ ఏరియా. వాళ్ళకి ఈ వ్యూస్, బుకింగ్స్ అంటే ఏంటో తెలీదు. డైరెక్ట్గా వెళ్ళిపోయి థియేటర్లో కూర్చోవడం మాత్రమే తెలుసు. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లోనే ఊచకోత జరుగుద్ది. బాలయ్య సినిమాలు, డాకు మహారాజ్, అఖండ, ఇలా ప్రతి సినిమా ఏ సినిమా తీసుకున్నా సరే టీజర్ అండ్ ట్రైలర్స్కి పెద్ద వ్యూస్ కనిపించవు. అలాగే ఆన్లైన్ బుకింగ్స్ కూడా జరగవు. మొత్తం ఆఫ్లైన్లోనే టికెట్స్ తీసుకోవడం, థియేటర్లో దూరడం అంతే. అలాంటిది అఖండ 2కి ట్రైలర్కి, టీజర్కి, సాంగ్స్కి యునానిమస్ రెస్పాన్స్ వస్తుంది. ప్రమోషన్స్ లేకపోయినా సోషల్ మీడియా మొత్తాన్ని అఖండ ఫీవర్ ఆవహించింది. ఈ బుకింగ్స్లో కూడా కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ఆన్లైన్లోనే ఇలా ఉందంటే ఇక ఆఫ్లైన్ ప్రపంచం ఎలా ఉంటుందో. మొత్తానికైతే ఈ ఆన్లైన్లో జరిగే బుకింగ్స్ అసలైన బుకింగ్స్ కాదు. అసలు సిసలైన బుకింగ్స్ ఈవినింగ్ నుంచి జరుగుతాయి. ఈ ఊపికి పాజిటివ్ టాక్ పడిందంటే సీనియర్ హీరోస్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడం ఖాయం. అంతేకాదు 2025లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా చరిత్ర క్రియేట్ చేయడం కూడా ఖాయం అనిపిస్తుంది. మొత్తానికైతే అఖండ 2 పైన ఉన్న క్రేజ్, హైప్, జరుగుతున్న బుకింగ్స్ అవి చూస్తుంటే నందమూరి ఫ్యాన్స్లోనే కాదు ట్రేడ్ సంతోషానికి కూడా అవధులు లేకుండా పోయాయి. మరి అఖండ 2 డే 1 రికార్డు ఎంత పెట్టొచ్చు? మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.